జ్ఞానయోగం. ఇంతకు ముందు జరిగినటువంటి అధ్యాయం ఆత్మ సంయమ యోగం. అంటే ఎవరైతే సాధన చేశారో, ఆత్మలో మనసును ఎవరైతే విలీనం చేశారో, దానికి సంబంధించినటువంటి విలీనం చేయడానికి సంబంధించినటువంటి విషయం అంతా ఆరో అధ్యాయంలో చెప్తారు. ఆరో అధ్యాయంలో సాధనానుభవం కలిగినటువంటి సాధకుడికి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇప్పుడు 7వ అధ్యాయంలో చెప్తారు. అలాగే ఇప్పుడు మనం లాస్ట్లో ముగించినప్పుడు ఒక శ్లోకం చేస్తాం. ఏంటది? పొద్దుట వెంకట్రావు గారు వేసిన ప్రశ్న అన్నమాట. దాని మీద మనం ఒక గంట సేపు పొద్దుట చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇదే అధ్యాయంలో ఆదిభూత, ఆది దైవము, ఆది యజ్ఞం చేయాలి 3 శాస్త్రాలన్నీ కూడా అధిభూతము, అది దైవము, అది ఈ 3 అర్థాన్ని తెలుసుకుని ప్రయాణ కాలే కుసుమం తే విద్యుతయుక్త చేతసమ తెలుసుకుని శరీరాన్ని వదలాలి. అది మోక్షం. మేమేం తెలుసుకోవాలి? అధిభూతం అంటే ఏంటి, అధిదైవం అంటే ఏంటి, అది యజ్ఞం అంటే ఏంటి. ఆ తర్వాత అక్కడికి వచ్చాక చెప్పుకుందాం అనుకోండి. ఇప్పుడు ఇంక చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అధ్యాయం 6వ అధ్యాయం ముగింపులో శ్లోకం ఏంటి? యోగినామపి సర్వేషాం అద్గతే అంతరాత్మ. 6వ అధ్యాయం చివరి శ్లోకం శ్రద్ధావాన్ భజతే యోమో శమయుక్తము. ఏంటండి? యోగినామపి సర్వేషం. పొద్దుట చెప్పుకున్నాం చాలా విషయం. అట్టి మాదిరిగానే యోగినాం అపి సర్వేషం. సర్వేషం అంటే అందరూ, ఎవరైనా సరే, ఎన్ని రకాల మార్గాలు ఉండినప్పటికీ కూడా అన్ని ఎక్కడికి తీసుకొచ్చి యోగినామపి సర్వేషాం అద్గతే అంతరాత్మ. అంతరాత్మ అంటే ఎవరిలో ఉన్నది? మన అందరిలోని ఏ ఆత్మ అయితే ఉందో దానికి అంతరాత్మ అంటుంటాం కదండి. నీ అంతరాత్మ సాక్షిగా చెప్పి అంటుంటారు. అంటే మీ అందరిలోనే ఏముంది? అంతరాత్మ ఉంది. యోగినామపి సర్వేషాం. యోగులందరి యొక్క గమ్యం చేరవలసిన చోటు ఏది? అంతరాత్మ. ఎక్కడుంది? గుళ్ళో ఉందా? భూరాతలు ఉందా? ఇప్పుడు 6వ అధ్యాయం ముగింపు శ్లోకం 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం. ఎన్ని రకాల సాధనలు చేసినా, ఎన్ని మార్గాలను అనుసరించినప్పటికీ కూడా అన్నింటి యొక్క లక్ష్యము, సారాంశము ఏమిటంటే అంతరాత్మలో చేరుకోవడం. అంటే అంతరాత్మను తెలుసుకుని అంతరాత్మలో మన మనసును లయం చేయడం కోసమే ఇన్ని రకాలైనటువంటి చెప్పడం జరిగింది. అలాగే పొద్దుట కూడా మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఏమని? నేను గుర్తుందా? ప్రాప్తస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తస్య ప్రత్యేగాత్మన, ప్రాప్తోపాయం కాలం ప్రాప్తే తదా ప్రాప్తి విరోధిష వదంతి సకలా వేద చేతిహాస పురాణతో మునియస్సు మహాత్మనో వేద వేదాంత పారక. అంటే వేదాంతం తెలిసినటువంటి వాళ్ళు, సాధనలో సిద్ధి పొందినటువంటి వాళ్ళు, యోగులు, మహాత్ములు, జ్ఞానులు, మునులు, అలాగే పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, వేదాంతాలు 5 విషయాలు చెప్తున్నాయట. ఏంటి 5 విషయాలు? ఆ 5 విషయాలు తెలుసుకుని మన శాస్త్రంలో ప్రవేశించాలి. అంటే మొదట చెప్పేది ఆ శ్లోకం. ఏంటి 5 విషయాలు? దాన్ని అర్థపంచకం అంటారు. ఒకటి ప్రాప్తస్య బ్రహ్మణం, అంటే బ్రహ్మమును పొందాలి. బ్రహ్మమును ఎవరు పొందాలి? ప్రత్యేగాత్మన. శరీరంతో బ్రహ్మను కలుపుకోవటం కుదరదు. శరీరాన్ని దేవుడు కలుపుకోవడం, ప్రాణాన్ని కూడా కలుపుకోవడం, మనసును కూడా కలుపుకోవడం. ఏంటో కలుపుతా? దేన్ని కలుపుకుంటాడు? ప్రత్యేగాత్మనే పరమాత్మలో కలుపుకుంటాడు. పొందవలసింది ఏది? ప్రత్యేగాత్మ, పరమాత్మ. పొందేది ఎవరు? ప్రత్యేగాత్మ. ప్రాప్తస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తస్య ప్రత్యేగాత్మ. మరి ప్రత్యేగాత్మ పరమాత్మలో కలియాలంటే దారి తెలియాలి కదా. ఆ తెలియటమే ఉపాయం, ప్రాప్తోపాయం. కలిసిన తర్వాత వీడికి వచ్చే ప్రయోజనం ఏంటి? ఫలం. అలా కలవడానికి, ఆ ఫలితాన్ని పొందడానికి ఇచ్చే ప్రయత్నంలో
ఏంటి? పరమాత్మ, ప్రత్యేగాత్మ, మూడోది ఫలం, ఉపాయం. ఈరోజు ఉపాయం అంటే సాధన. ఎలా సాధన చేయాలో దానికి సంబంధించిన కీలు తెలియాలి. ఎలాగెక్కడ ఆ ఊరు వెళ్ళాలంటే ఏ ఊరు వెళ్ళాలి, ఏ దారి బాగుందా, దారం కూడా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, గమ్యం చేరలేడు కదా. అటు మరి ఏం తెలియాలి? ఉపాయం తెలియాలి. ఉపాయం తెలిసిన తర్వాత ఈరోజు ఎవడన్నా తగులుకుంటుంటే అది కూడా చూసుకోవాలి. ఈ రకంగా 5 విషయాల గురించే సమస్త శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మనకు అర్థం అవ్వడం కోసం. ఏదైతే సర్వేషాం, అన్ని దారిలో కూడా ఎక్కడ కలవడానికి? ఆత్మలో, అంతరాత్మలో కలవడానికే ఏర్పాటు చేశారు. శ్రద్ధావాన్ని భజితే యోమం. ఎవడైనా సరే ఈ విషయంలో ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. శ్రద్ధావాన్ భజితే యోమం శమయుక్త తమో మత. ఆ రకంగా అనాత్మను ఓడగొట్టుకుని ఆత్మను పొందుతాడు. సరే, ముగింపు. స్టార్టింగ్ శ్లోకం. మయ్యాసక్త మనాపార్థ యోగం జన్మదాశ్రయ. అంటే సాధకుడైనటువంటి వాడు ఎలాగ అభ్యాసం చేయాలి? గమనించాలి. ఎరుక లేకపోతే, విరోధిని గమనించకపోతే సాధన ఆగిపోతుంది. కీలు తెలియకపోతే గమ్యం చేరడం. అందుచేత ఎలా ఉండాలి సాధకుడికి? అంతరాత్మ మీద ఆసక్తి కలిగి ఉంటుంది. ఎలాగైనా సరే నీ జన్మ పోకుండానే గమనించాలి, తెలుసుకోవాలి, పొందాలి. ఈ ఆసక్తి మనాప. ఎవరికి? యోగం జన్మదాసి. యోగం చేసేవాడు. ఎవరికి చెప్పాడండి జాగ్రత్త? అందరికీ చెప్తలేదు. ఎవరెవరు పోషణ రీతిలో వాళ్ళు చేసుకుంటున్నారు అనుకోండి. యోగమును ఆచరించేటటువంటి, యోగ మార్గాన్ని ఆచరించేటటువంటి వాటికి యోగం జన్మదాశ్రయ. యోగాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏముండాలి? అంతరాత్మను పొందాలనేటువంటి ఆసక్తి ఉండాలి. అసంచయం సమగ్రము. ఈ విషయంలో ఇది అయినా ఇంకా ఏదన్నా దారి ఉందేమో, ఇంకా ఎవరి దగ్గరికన్నా వెళ్తే ఏదైనా ఇంకా బాగా చెప్తాడేమో, లేదా ఇంకా ఏదన్నా పుస్తకం చదివి ఇంకా బాగా తెలుగుతాడేమో అని సందేహాలు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? ఆగిపోతుంది, ముందుకు వెళ్ళలేడు. అంటే ముందు ప్రయత్నం చేసేటప్పుడే పురాగా తేల్చుకునే ప్రయత్నం చేయమంటున్నాడు. అంతేగాని ఏదో సగం తెలుసుకుని కొంచెం కొంచెం తెలుసుకుని అక్కడైతే ఇంకా బాగా చెప్తున్నారు, ఆ ఊళ్ళో అయితే ఇంకా బాగా చెప్తున్నారు, ఆయన ఇంకా బాగా చెప్తున్నారు, ఆ పుస్తకం ఇంకా బాగుంది, ఈ పుస్తకం ఇంకా బాగుందంటే అని అలా ఇదిలో తిరుగుతున్నాం అనుకోండి, ఏమవుతుంది? లక్ష్యం చేరం. చేత యోగ మార్గాన్ని ఆచరించినటువంటి సాధకుడికి నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఉండాలన్నమాట. ఆ లక్ష్యం ఉన్నప్పుడే అతను జ్ఞానం దేహం చ విజ్ఞానం ఏదో వక్ష్యాన్ని చేస్తారు. అలాంటి శ్రద్ధాభక్తులు కలిగినటువంటి విశ్వాసపరులైనటువంటి సాధకుడికి జ్ఞానంలో, ఏ విషయంలోని? జ్ఞానంలో ఏ రకమైనటువంటి సందేహము లేకుండా ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో స్పష్టంగా తెలియపరుస్తున్నాను అంటున్నాడు. ఈ రకమైనటువంటి మార్గంలో, యోగ మార్గంలోకి అందరూ రాదు. దాన్నే 3వ శ్లోకంలో మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ ఎదటి చెప్పి వేలాది మందిలో ఏ ఒక్కడో ఈ యోగ మార్గంలోకి వస్తాడు. అందరూ రారు. అందరూ కూడా ఎవరి మట్టికి వాళ్ళకి ఏవో సమస్యలు, బాధలు, భయాలు అవన్నీ కూడా పోగొట్టుకోవడం కోసం ఒక్కొక్కడు మా దగ్గరికి వచ్చేటట్టు నీ బాధలన్నీ పోగొడతాను, నీ సమస్యలన్నీ తీర్చేస్తాను అంటుంటే అటు పోతుంటాం. సహజంగా మనసు కదా. అంచేత అందుకని మనుష్యానాం సహస్రేషు వేలాది మందిలో ఎవడో కానీ ఈ దీంట్లోకి రాడు. మనకు అప్పుడప్పుడు ప్రశ్నలు కూడా వేస్తున్నారు, ఏదండి ఇంత సత్యంగా శాస్త్రం చెప్పేటప్పుడు అందరూ ఎందుకు రావటం లేదు అంటుంటారు. ఈయనే చెప్పాడు ఏమని? అందరూ రారట. 1000 మందిలో ఏ ఒకనొకడు వస్తాడట. అలా వచ్చినటువంటి 1000 మందిలో పూర్తి విశ్వాసం కలిగి అభ్యాసం చేసేవాడు 1000 మందిలో ఒకడు. అలాంటి చేసినటువంటి 1000 మందిలో ఒకటే సిద్ధి పొందుతాడు. యతతామపి సిద్ధానం కచ్చిన్మాం వేతి తత్వం. అంటే కచ్చిన్మాం వేతి తత్వత అంటే తత్వత అంటే
తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా తెలుసుకుని అందులో కలవడము. ఉన్న తత్వం ఇది, అదే నేను అంటున్నాడు. వ్యక్తిగా చూడకూడదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆ ఉన్న తత్వం ఏదో అదే నేను. ఆ తత్వంలో వీడి విలీనం కావాలి. తత్వము అన్నారు. తత్వము. దేవుడికి 2 పాదాలు. దేవుడి పాదాలు ఆశ్రయించమంటారు. అంటే దేవుడి 2 పాదాలు ఏదండి? తత్వము. తత్వేది త్వమేది. 2 పాదాలు ఏంటి? దేవుణ్ణి పూజించరు, దేవుడి పాదాలనే పూజించారు. అవునా? వాటికి 2 పేరు పెట్టారు. తత్వం, తత్వము. తత్ అంటే ఈశ్వరుడు ఉన్నటువంటి పరమాత్మ. త్వం అంటే జీవనంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ప్రత్యేకాత్మ పరమాత్మల ఏకత్వమే బ్రహ్మమునకు 2 పాదాలు. బ్రహ్మము ఒక పాదం ఈశ్వరుడులోను, ఒక పాదం జీవుల్లోనూ పెట్టాడు. అంచేత ముందు మనలో ఉన్నటువంటి పాదాన్ని మనం దర్శించాలి. మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపం యొక్క పాదాన్ని మనం దర్శించాలి. దర్శించాలంటే ఏదేది ఓడగొట్టుకోవాలి? మనలో ఉన్నటువంటి పాదాలను పట్టుకోవాలనుకోండి, మనలో ఉన్నటువంటి పాదాన్ని దర్శించిన తర్వాత ఈశ్వరుడులో ఉన్నటువంటి పాదాన్ని దర్శించాలి. మనలో ఉన్నటువంటి పాదము, ఈశ్వరుడులో ఉన్నటువంటి పాదాన్ని రెండింటినీ తెలుసుకున్నట్లయితే దానికి తత్వమసి అని పేరు. అంటే 2 పాదాలు తెలుసుకున్నాడు. 2 పాదాలు తెలిసినటువంటి తనలో ఉన్నటువంటి దేవుడు, ఈశ్వరులో ఉన్నటువంటి దేవుడు ఇద్దరు కలిపితే బ్రహ్మము. ఇది బ్రహ్మమును లేక మనలో ఉన్నటువంటి ముందు మనలో ఉన్నటువంటి తత్వాన్ని దర్శించాలి కదా. మనలో ఉన్నటువంటి తత్వాన్ని దర్శించాలంటే ఏ తీయాలో చెప్తున్నాడు. ఇది చెప్పినటువంటి శ్లోకం మొన్న ఆల్రెడీ అయ్యింది. మళ్ళీ ఎందుకు చేయవలసి వస్తుందంటే భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవస అహంకారం ఇది ఎమ్మె విన్నా ప్రకృతి రష్టత. అష్ట అంటే 8 వస్తువులు చేత మరుగుపడి ఉంది. ఏది? మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ యొక్క పాదం. ఆ పాదాన్ని పట్టుకుని దేవుడి గుళ్ళోకి వెళ్ళి దేవుడి పాదాలు దండం పెట్టుకుని వచ్చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి పాదాలను ఎప్పుడైనా చూశారు మీరు? వెంకటేశ్వర స్వామి ఫోటోని చూశారా? పోనీ ఎలా ఉంటుంది ఆయన ఫోటో? మీకేం పర్లేదు నిలబెడతాడా? ఎలా పెడతాడు? ఇలా పెడతాడు. ఏమని దాని అర్థం ఏంటి? ఆ పాదాలు పట్టుకోండి అని, ఆయన పాదాలు దర్శించమని ఆయన చెయ్యి కిందకి చూపెడతాడు, ఆయన పాదాలు ఎప్పుడు చూపెడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? మనం ఏమనుకుంటున్నాం? ఇది కిందకి చూపెడుతున్నాడు ఏంటి? కొన్ని ఇలా పైకి చూపెడుతుంటారు. పైకి చూపెట్టడంలో అర్థం ఏంటంటే ఆ చేతులు ఏమీ లేదని. కిందకి చూపించడంలో నా పాదాలు పట్టుకోవాలి. పాదాలు అంటే ఏమర్థమైందండి? ప్రత్యేకాత్మ పరమాత్మల ఏకత్వమే బ్రహ్మం. ఒక పాదం పట్టుకున్న తర్వాత 2 పాదాలు పట్టుకోవాలి. 2 పాదాలు గురువు గారికి దండం పెట్టుకునేటప్పుడు ఎప్పుడన్నా చూసారండి? ఎలా పెట్టుకుంటారు? మన చేత కాదు, పెట్టేసుకుంటున్నాం. చూడండి, ఇలా పెట్టరు, తప్పు. 2 పాదాలు ఇలా ఇలా పెడతారా? ఇలా పెడతారు, ఇలా పెడతారు. ఎందుకని? పాదాలు దండం పెట్టాడు ఇలాగ ఎందుకు మారుతుంటారు? ఇలా పెట్టారు అనుకోండి. చూడండి, వీళ్ళు ఇలా పెట్టారు కదా. గురువు గారు పాదాలు 2 ఇలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు మన కుడి చెయ్య ఎక్కడికి వెళ్తుంది? ఆయన ఎడం పాదం మీదకి వెళ్తుంది. మన ఎడం చెయ్య కుడి పాదం మీద. ఎందుకంటే ఆయన మనకు రివర్సల్ ఉన్నాడు కదా. అవునా? అంచేత ఇప్పుడు మనం ఇలా తిప్పితే మన కుడి చెయ్యి కుడి పాదం మీదకి, ఎడం చెయ్యి ఎడం పాదం మీదకి. అలాగే మరి కొంతమంది పురుషులు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు పాదాలు చేతులు 2 ఇలా మార్చినప్పుడు వెనకాల కాళ్ళు కూడా ఇలా మారుతుంది, మళ్ళీ ఇలా మారుతుంది. దాని అర్థం ఏంటి అంటే అలా ఒక్కొక్క దాన్నే దర్శించాలి. 2 ఆటలను కలిపి దర్శించకూడదు. 2 ఆటలని కలిపి ఇలా కనేస్తున్నాడు కదా, అడిగి తెల్లలేదు. అంటే అన్నం పెట్టుకోవడం కూడా చేత. అన్నిటిలోని కూడా సీక్రెట్గానే ప్రవేశపెట్టారు. అందుచేత మనలో ఉన్నటువంటి పాదాలను దర్శించాలి అంటే భూమి, అప్పు అంటే జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం,
ఎన్నండి లెక్క? 8. భూమిదాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవస అహంకారం నితీయం మే భిన్నా ప్రకృతి నష్టత. ఏమర్థమైంది మనకి? మనలో ఉన్నటువంటి అంతరాత్మిక బాధాలను మనం దర్శించాలి అంటే 8 తీయాలి. 8 వస్తువుల చేత కప్పబడి ఉంది, మరుగుబడి ఉంది. మరుగుబడినటువంటి పాదాలని మనం దర్శించాలంటే ఏ మరుగుపరిచినాయో వాటిని తొలగించాలి కదా. తొలగించడానికి చేసే ప్రయత్నమే సాధన. సాధనలో కూర్చున్నంత మాత్రం చేత ఆత్మసాక్షాత్కారం అయినట్టు కాదు, సాధన సిద్ధించేసినట్టు కూడా లేదు. సాధన ఎప్పుడు చెప్తుంది? ఇది 8 దాటిపోతే, 8 కూడిపోతే అప్పుడు సర్వవ్యాపకమైనటువంటి అనంతమైనటువంటి అపారమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైన పాదాన్ని మనం దర్శించినట్టు అవుతుంది. అప్పటికి మనసు పనిచేయదు. అది చూడగానే, అది దర్శించగానే మనసు ఏమీ తెలుసుకోకుండా నిర్వీర్యం అయిపోతుంది. మనసు కథలు ఆగిపోతుంది. ఏం ఆలోచన ఉంది? వేసాడదు. మనసు కథలు నిశ్చలంగా నిర్వికారంగా అయిపోతుంది. దాని సమాధి స్థితి అంటారు. ఈ రకంగా అపరేయ మితస్థన్యం ప్రకృతం విద్ధి మే పదం జీవభూతాం మహాభావో ఏదం దారిదే జగత్. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ పాదాలని 2 ప్రకృతుల చేత కప్పబడి ఉన్నాయి. ఒక ప్రకృతి అపరాప్రకృతి, ఇంకొక ప్రకృతి పరాప్రకృతి. అపరాప్రకృతిని తీసేసాడు అంటే 8 అష్ట 8 కూడా అపరాప్రకృతి. మనసు కూడా అపరాప్రకృతి. బుద్ధి, చిత్తం, అహంకారం కూడా అపరాప్రకృతి. పంచిపోతారు. భూమి, అగ్ని, వాయువు, జలము అన్నీ కూడా అపరాప్రకృతులు. ఇది ఒకటి తీసేసాం కదండి, సరిపోలేదు. ఇంకొకటి ఉంది, దాన్ని కూడా తీయాలి. అదేంటి చూడండి, ఏమన్నాడు ఇక్కడ? జీవభూతాం మహాబాహు. ఇవన్నీ తొలగించిన తర్వాత జీవుడు ఓపెన్ అయ్యాడు. జీవుడిని ఈయన ఏమన్నాడంటే పరాప్రకృతి అన్నాడు. జీవభూతాం మహాబాహో ఏదం దారిదే జగత్. 8 ఆటలతో కూడుకున్నటువంటి ప్రకృతి అష్ట ప్రకృతి. 8 ఆటలకి లోపల ఉండి 8 ఆటల్ని ఉపయోగించుకునేటటువంటి ఇంకో ప్రకృతి పరాప్రకృతి. ఈ పరాప్రకృతిని ఏమన్నాడు ఈయన? అపరేయ మిత సన్యం. సన్యం అంటే వదలడం. దీన్ని అపరాప్రకృతిని వదిలేసిన తర్వాత ప్రకృతిని విత్తి మే పరాం. అప్పుడు పరాప్రకృతి ఓపెన్ అవుతుంది. పరాప్రకృతి ఇక్కడ కొంచెం సాధనానుభవం లేకపోతే ఇక్కడ చికమట్టి ఏంటో తెలియదు. పరాప్రకృతి అంటే ఏమీ లేదు, నాకు తెలియదు. నాకు తెలివికే పరాప్రకృతి అంటే. ఈ తెలివిని కూడా వదలాలి. ఎవరు కూడా తెలివిని వదలడానికి గొప్ప. ఎవడైతే తెలివిని వదులుతుండలేదో వాడికి ఇంకో పాదం కనిపించదండి. ఈయన దేని పట్టుకున్నాడు? 2 ప్రకృతుల చేత విశ్వాన్ని ఆడిస్తున్నాడు అన్నాడు. 2 ప్రకృతుల చేత మరుగుబడి ఉన్నాడు. అంటే ఒక ప్రకృతి అపరా ప్రకృతి, మలినమైంది. అపర అంటే మలినమైంది, పరా ప్రకృతి అంటే శుద్ధమైంది. శుద్ధమైనటువంటి ప్రకృతి చేతనే, మలినమైనటువంటి ప్రకృతి చేతనే 2 ప్రకృతుల చేత దేవుడు కప్పబడి ఉన్నాడు. ఆ దేవుని యొక్క పాదాలు జీవభూత మహాభావం ఏదో దారిదే జగత్. ఇప్పుడు జగత్తంతా ధరించబడి ఎవరు ఏ ధరించబడి ఉన్నాయి? అనేక పాదాలని ఈ ప్రకృతి పరాప్రకృతి అపరాప్రకృతి ధరించి నడుస్తున్నాయి. వాటికి ఆ చైతన్యం ఎలాగొచ్చింది? వాటికి ఆ క్రియాశక్తి ఎలాగొచ్చింది? ఆ జ్ఞానం ఎలాగొచ్చింది? ఆ లోపల ఏదో ఉంది. దాన్ని చుట్టబెట్టుకుని, దాన్ని చుట్టుముట్టి, దాన్ని ఆచరించి ఉండడం వల్ల ఈ నిరంతరము పరిణామం చెందుతున్నాయి. చెట్టుడుగుండంలాగా తిరుగుతున్నాయి, వస్తూ పోతూ ఏతజ్ఞోని భూతాన్ని శర్వాణి చెబుదారయ అహం కృష్ణైశ్య జగత ప్రభవ ప్రళయిస్తుంది. ఇంకొకటి ఉంది. ఇంకేంటండి బాబు? ఒకటి అపరాప్రకృతి. అపరాప్రకృతి ఎన్ని? 8. పరప్రకృతి
ఒకటి. అపరాప్రకృతి 8 దాటిన తర్వాత పరాప్రకృతి ఓపెన్ అయింది. పరాప్రకృతిని కూడా దాటాలంటారు. పరాప్రకృతిని దాటిన తర్వాత ఏతద్యోనిని భూతాన్ని సర్వాణి చుపధారయ. ఆ లోపల ఉన్నటువంటిది ఇంకోటి ఏదుంది? ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ ఏకత్వమైనటువంటి పాదాలే సర్వాణి చుపధారయ. దాన్ని ఆధారం చేసుకుని వాటిని పట్టుకుని పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఆ లైట్ కరెంటుని ఆశ్రయించుకుని వెళ్తుంది, ఫ్యాన్ కరెంటుని ఆశ్రయించుకుని తిరుగుతుంది. అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి స్వరూపం మూడోది, అది అహం నేను. మనందరం కూడా నేను అంటున్నాం కదండి. అది ఉండడం వల్ల ఇప్పుడు నేను నిద్రపోయాను, మనసు లేదు, తెలివి కూడా లేదు, కానీ నేను పోలేదు. మెలుకులోకి వచ్చిన తర్వాత ఎలా ఉందండి? నిద్ర బాగా పట్టిందండి, ఏ పదే పట్టిందని పొద్దున దగ్గర లాగలేదండి. అక్కడ ఎలా ఉందంటే హాయిగా సుఖంగా ఉందండి. ఏం పోలేదు? తెలివి పోయిందా? మరి ప్రకృతి అష్టప్రకృతి పోయింది, తెలుగు కూడా పోయింది. మూడు పోయి రెండు కూడా పోయింది. అష్టప్రకృతి అంటే 8, తెలుగు జీవుడు అంటే 3 పోయిన తర్వాత కూడా ఒకటి ఉంది కదా, అది పోదు. చనిపోయినా కూడా పోదు, మూర్ఛలో పోదు, మరణంలో పోదు. ఇది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, మార్పు చెందదు, రాకపోవడాలు లేవు. అహం కృష్ణశ్య. కృష్ణుడు ఎవరు? అక్కడ అన్నీ పడిపోయాక ఉన్నటువంటి నిర్వికారమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది తెలివా? తెలివి కూడా పోయింది కదా అక్కడ. మరి మనస, ప్రాణమా, శరీరమా ఎన్ని పోయాక కూడా అహం కృష్ణశ్చ జగత ప్రభవ ప్రళయస్తద. ఆ లోపల ఏదో ఉంది కదా, అది జగత. అది ఉండడం వల్ల ఆ తర్వాత ప్రభవ తెలుగు వచ్చింది, ఆ తర్వాత ప్రళయస్తద మరులోకి వచ్చింది. ఏమొచ్చింది అంటే ప్రళయం అంటే నిద్ర లేకపోతే చావు. ప్రళయం అంటే ప్రపంచం అంతా లయం అయిపోతే ప్రళయం అంటున్నారు కదండి. మనకి నిత్యం కూడా దిన ప్రళయం, రోజు ప్రళయంలోకి వెళ్ళి వస్తున్నాం. ఆ ఏమీ తెలుసు. 3 చెప్పాడు ఇక్కడ. జగత ప్రభవ ప్రళయస్తద. జగత అంటే జగత్, దేహ భావన, జగద్భావన. ఏమొచ్చింది? లెక్కని ఏమొచ్చిందని వెలుగు రాగానే జగత్ వచ్చింది. చాలా టైం అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, క్యారేజీ పెట్టాలి, వంట చెయ్యాలి, పాలు తీయాలి, నీళ్ళు తీయాలి, ఏదేదో పరిగెడుతున్నాడు కదా. ఇంకేమొచ్చింది? ప్రభవ తెలుగు వచ్చింది. తెలుగుకి ఏం పేరండి? ప్రభా. ప్రభావతి అన్నారు అనుకోండి, తెలివైన ఆవిడ. ప్రభ అంటే ఏంటండి? ఎలుగు, తెలివి. తెలివికి పర్యాయ పదాలు అన్నమాట. ప్రభవన్న, ఎలుగన్న, తెలివన్న. అంచేత జగత ప్రభవ ప్రళయస్తద. ప్రళయం అంటే తెలియకుండా పోవడం, ప్రభవ అంటే తెలియటం. ఆ తెలివిలో ఏం తెలిసింది? దేహం తెలిసింది. దేహానికి ఒక భర్త లేదా ఒక భార్య, వాళ్ళకి పిల్లలు, ఏవో ఉండడము, లేకపోవడము, సమస్యలు, సన్మానాలు, సత్కారాలు. ఈ రకంగా ఆ లోపల ఉన్నటువంటి 3వ పదార్థం కృష్ణశ్య. అహం కృష్ణశ్య. ఆయన ఉండడం వల్ల జగత ప్రభవ ప్రళయస్తద. ఇప్పుడు ఎన్ని అయినాయండి? 2 ప్రకృతులు, ఒకటి ఆనందం. 2 ప్రకృతులు ఏది? 8 ఆటలతో కూడినటువంటి అష్టప్రకృతి, అందులో ఉన్నటువంటి తెలివి, ఆ దానికి లోపల ఉన్నటువంటి ఆత్మ. 3 వస్తువులు వివరంగా తెలిసింది కదండి. ఈ రకంగా మత్త పరతరం ధనంజయ. ఈ 3 తప్ప కించిత్తు కూడా ప్రపంచంలో ఏమి లేదు. అలాగా ఈ 3 ఆటల్లోని మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మై సర్వమిదం పురాతం సూత్రే మణిగణాయవ. ఆ ఆత్మ అనేది లేకుండా ఈ మిగతా ఉన్నాయి కదా,
జగత్తు కానీ, ప్రళయం కానీ, తెలివి కానీ, ఇవన్నిటికీ ఆధారం ఏది? అహం, నేను, ఆత్మ. ప్రతి ఒక్కళ్ళలోనూ నేనున్నానన్నటువంటి ఆ ఆత్మ. ఈ వచ్చిపోయి నిద్రలో పోయే ఎరుకు కాదు అహం, నిత్యము ఉండేటువంటి ఆ ఎరుకు. అదే మనం సమాధిలో దర్శించేది. దాన్నే మనం తెలుసుకోవాలి. ఈ రకంగా మై సర్వమిదం పురాతం సూత్రేమణిగణ ఆయవ. ఈ ఆత్మ అనేటువంటిది చైతన్య స్వరూపం. ఇది లేనటువంటి వస్తువు లేదు. ఎక్కడ? కించిదచ్చి ధనంజయ. అందరూ సీమలో, దోమలో, పిల్లిలో, ఎలకలో, ఆవులు, గేదెలు, మనుషులు, పశువులు అన్నిటిలోనే ఏముంది? ఇదే ఉంది. ఏదది? ఆత్మ. ఆత్మ చైతన్యం. మత్త పరతరం నాణ్యత కించిదచ్చి ధనంజయ మై సర్వమిదం ప్రోతం. అన్నాటిలోని అంతరాత్మ అన్నారు. అంతేనే, అది లేని వస్తువు. ఇప్పుడు అది ఉంది. శవంలో కూడా ఉంది ఆత్మ. కానీ శవంలో ఉన్నటువంటి ఆత్మకి అటాచ్మెంట్ అయినటువంటి తెగిపోయింది. ఏది పోయింది? ప్రాణం పోయింది. ఆత్మతోటి అటాచ్మెంట్ పెట్టుకున్నది ఏది? ప్రాణం. ప్రాణం ఉంటే మనసు, ప్రాణమో మనసు ఉంటే శరీరం. ఇక్కడ ఏం పోయింది? ఆత్మ నుంచి కనెక్షన్ తెగిపోయింది, వదిలేసింది. అప్పుడు శరీరం జరగదు. ఇప్పుడు ఏముండిపోయింది? ఇప్పుడు మళ్ళీ దీనికి మళ్ళీ ఇంకో శరీరం కావాలి. దాన్ని మనం పుట్టుక అంటున్నాం. శరీరం పోవడం సావు అంటున్నాం. కానీ జీవుడి సావడం. జీవుడికి ఇంకో కొత్త శరీరం రావడం పుట్టుక, ఇంకో కొత్త శరీరం, ఆ శరీరం పాత శరీరం పోవడం. ఈ రకంగా అన్ని శరీరాల్లోని, అందరి శరీరాల్లోని కూడా సూత్రేమణి గణాయవ. అంటే సూత్రములు అంటే కోసలు, దండ, కోసల దండ. మణులు అన్నారు, కోసలు అన్నా, మణులన్నా. అందులో ఏముంటుంది? కోసల దండలోని సూత్రం. సూత్రం అంటే దారం. ఆ పూసలు వరుసగా లైన్గా నిలబడి ఉన్నాయి కదా. దేనివల్ల? పూసలు దండ దేనివల్ల నిలబడి ఉన్నాయి? ఒకదాన్ని ఒకటి పట్టుకుని ఉన్నాయా? అంటే ఒకదాన్ని అంటే ఒకటి ఇష్టం అనుకుంటున్నారా? ఒకదాన్ని ఒకటి పట్టుకుని కదలకుండా దండ కింద ఉన్నాయా? వాటిని ఎలా కలిపి పెట్టింది ఏదో ఉంది అందులో. ఎందులో ఉంది? ఒక పూసలోనా, రెండాటిలోనా? అన్నాటిల్లోనే ఉంది. అన్నాటిల్లోనే ఒక దారం ఉండి అన్ని పూసలని కలిపి ఒక దారం కింద ఒక దండ కింద చూపెడుతుంది. అట్టి మాదిరిగా ప్రోతం సూత్రే మణిగణాయువ. ఒక ప్రోతం సూత్రే మణిగణాయువ. మణులు అంటే పూసలు, సూత్రం అంటే దారం, ప్రోతం అంటే పోగు. ఇవన్నీ ఒక దండ. ఈ రకంగా జీవరాశులన్నిటిలోని కూడా ఈ సూత్రమే ఉంది. అందరికీ తెలుగు తక్కువడు, తెలుగు లేనివాడు, స్త్రీలు, పురుషులు, చిన్న పెద్ద అనే భేదం లేదు. పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, దేవతలు, దేవుళ్ళు అందరిలోని ఈ సూత్రమే ఉంది. దేన్ని దర్శించాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరింటికి వెళ్ళాలి? ఏ ఊరు వెళ్ళాలి? మనలోనే ఉంది. మనలోనే ఉన్నటువంటి ఈ సూత్రాన్ని దేనికి గమనించాలి? పూసల్లో ఉండే దారాన్ని పట్టుకున్నట్టుగా ఏం వదలాలి? పైకి కనిపించేది పూసలు. కనిపించకుండా పూసల లోపల ఉన్నదేది? దారం. విషయంలో దారం కనిపించదు. దారం లేకుండా పూసలు. కించిత్ ఒక పూస కూడా నిలబడదు. దారం లేకుండా పూసలు ఉంటుంది. అలాగని చెప్పి దారం కనిపించదు. ఆత్మ కనిపించడం లేదు కనుక ఉందో లేదో నాకు నమ్మకం లేదంటాడు. నేను నమ్మనంటాడు. దేవుడు లేడండి, నేను ఒప్పుకోనండి అంటాడు. ఎవడైతే దేవుడు లేడు అంటున్నాడో దాన్ని ఏమంటారు? అసత్తు అంటే లేడు. దీన్నే అసత్వాపాదకావరణం అంటారు. గంపేసి కప్పెడితే గంప లోపల ఉన్నటువంటి వస్తువు ఎలా కనిపించదో అట్టి మాదిరిగా కప్పెట్టుంది ప్రకృతి చేత. అది మనకు కనిపించడం లేదు, అందుచేత లేదంటున్నాడు. అసత్.
కానీ ఉపన్యాసంలో చెప్పినప్పుడు ఇందులో లోపం ఉంది, అది ఇది కప్పిపెట్టింది, దీన్ని తీయాలన్నాడు అనుకోండి, ఇప్పుడు వచ్చింది. కానీ తెల్లదు. ఏం తెలియదు. దీన్ని ఆవాహనము అంటారు. అసత్తు అంటే లేనే లేదు అన్నవాడు, లేదండి ఉన్నదంట, నేను పుస్తకంలో చదివాను, గురువు గారు చెప్పారు అంటాడు. అదే ఆవాహనాపాదకం. అసత్వాబాధక ఆవరణం, ఆవాహనాపాదక ఆవరణం. ఎన్ని ఆవరణాలు పోవాలి? అసత్తు పోవాలి, ఆవాహనం కూడా పోవాలి. ఆ పోవడమే పోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ పూసలు దారం లేకుండా నిలబడమన్న సంగతి అక్కడ మనకి ఎలా తెలిసిందో, అట్టి మీదకి శరీరాల లోపల చైతన్యం లేకుండా ఏ శరీరమో నిలబడదు. శరీరం ఏంటి? శరీరాన్ని ఒక పూస, ప్రాణం ఇంకో పూస, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు ఎన్నాటిని గురిపిచ్చి ఉండదు. అన్ని అవస్థల్లోనే ఉంది ఆత్మ. శరీరం లోపల ఉన్నటువంటి ప్రాణం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, పంచప్రాణాలు, 25 తత్వాలు. 25 తత్వాల లోపల 24, 25 పరాప్రభు, 26 ప్రత్యేకత. ఈ లోపల ఉన్నటువంటి దాన్ని, లోపం లేదనుకోండి, రసోహం కౌంతేయ పరమాత్మిక చతుర్యో ఏమంటున్నాడు ఈయన? రసోహం అప్సు కౌంతేయ. రసం అంటే రుచి. ఆ లోపల ఆయన లేకపోతే వస్తువులు రుచి ఉండదట. ఎలాగా? ఏ వస్తువులోని? తినే పదార్థం ఉందా? పదార్థంలో ఉన్నటువంటి రుచి ఆయన ఉండడం వల్లే ఉండదు. ఆయన ఎందులో ఉన్నట్టు? శరీరంలోని, ప్రాణంలోని, ఇంద్రియాల్లోనే కాదు, ప్రతి వస్తువులోనే ఉన్నాడు. రసోహం అప్సు కౌంతేయ. ప్రతి పదార్థంలోనే. అన్నంలో ఆయన ఉండడం వల్ల శక్తి ఉంది. అన్నంలో ఆయన లేకపోతే అన్నం జీర్ణమయ్యి శుక్ల శోణితాలు ఎలా తయారవుతున్నాయి? జీవం ఎలా ఉత్పత్తి అవుతుంది? సృష్టి ఎలాగ ఏర్పడుతుంది? ఎందులో ఉన్నాడు అతను? గింజలో ఉన్నాడు, కాయలో ఉన్నాడు, పండులో ఉన్నాడు. మామిడి పండు తీయగా ఉందన్నాడు అనుకోండి, ఆ తీయగా ఉండేటువంటి రసం, ఆ తీపి ఎక్కడదే? ఆయన ఉండబట్టే రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మిత జచూర్యో. సూర్యుడులో ఉన్నాడండి. సూర్యుడులో లేకపోతే సూర్యుడికి ఎలుగు ఉండదట, అంత శక్తి. శశి అంటే చంద్రుడు. చంద్రుడిలో ఆయన ఉండడం వల్ల చంద్రుడిలో ప్రకాశం. హాయిగా చల్లగా భలేగుంది చంద్రుడు, మంచి క్రాంతివంతంగా. చూడండి, చంద్రుడిలో ఏముంది? చంద్రుడు ఆత్మ కాదు, సూర్యుడు. కొన్ని సూర్యుడు ఆత్మ కాదు. మనం సూర్య నమస్కారం చేస్తున్నాం, చెయ్యండి, మంచిదే, వద్దట్లేదు. ఏమంటున్నట్టు ఇక్కడ? ప్రభాస్మి శశి సూర్యోహో. ప్రభాస్మి, అగ్నిలో వెలుగు ఉంది కదా, దీపం. ఆ దీపంలో ఉన్నటువంటి వెలుగు ఎక్కడది? ప్రకాశం, ప్రభ. దీపారాధన చేసి దేవుడికి చూపెడతాం కదండి. ధూపదీప నైవేద్యం సమర్పయామి అని అంటున్నాం. ధూపమేంటి, దీపమేంటి, నైవేద్యం ఏంటండి? దేనికి ఆయన కావాలా? ఎలుగు. ఆయనకు చూపించున్నారా ఎలుగు? ఏంటి? దీపమేది, ధూపమేది? ధూపం ఏంటండి? ధూపమా అగరత్తి వెలిగిస్తాం కదా. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీప నైవేద్యం సమర్పయామి అంటామా? దీపం అంటే ప్రభ, ఎలుగు. ధూపం అంటే పొగ. నైవేద్యము, నైవేద్యం 4 రకాలు పెడతాం. ఏంటి? పళ్ళు, పరాణాలు, ఇంకా భోజనాలు, ఇవన్నీ కూడా. ఏంటి? ధూపం శ్వాస. ధూపం ఆగ్రాపయామి, శ్వాసను పీల్చుకో సన్నాసి. ధూపమాగ్రాపయామి, శ్వాసను చూడు. దీపం దర్శయామి, నీలో ఉన్నటువంటి తెలివి ఉంది కదా, ఎలుగు, వెలుగును గమనించు. ధూపదీప నైవేద్యం సమర్పయామి. నైవేద్యం ఏంటి? మనసులో అనేక రకాలైనటువంటి కోరికలు ఉన్నాయి. కోరికలతో కూడుకున్నటువంటి మనసుని దేవుడికి నైవేద్యం ఇచ్చింది. రేపు పక్కన ఏ భోజనం పెడతారేంటి? ఏ భోజనం? అంతా అయిందే. దేవుడు బొమ్మని బయటికి వెళ్ళంతాడు, దేవుడు బొమ్మ చేసి
అందులో ముక్క తీసి వెళ్ళి ఆయనకి నైవేద్యం పెట్టినట్ట ఏ నైవేద్యం పెడతారు దేవుడికి? ఆ పండు ఎక్కడది, కాయ ఎక్కడది, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త పరాయిచ్చింది. అవునా? అది కూడా మనం వచ్చి వెళ్ళి చెక్కుని వచ్చేసేమో కూడా చెప్పలేదు. ఈ రకంగా మొత్తం అంతా ఆయనదే. ప్రణవ సర్వవేదేశు శబ్ద ఏ పౌరుషం. మనిషిలో కోపం ఉంది కదా, నా వల్లే ఉందా కోపం అంటాడు. కోపం లేని మనిషి ఎందుకు పట్టలేడు? పౌరుషం లేనటువంటి మనిషి ఏమి చేయడానికి తిట్టినా కొట్టినా ఇంక రాయ. అవునా? ఇంటి పనికి వస్తాడు అతను, ఏం చేస్తాడండి? ప్రణవ సర్వవేదేశి. ప్రణవం అంటే శబ్దం. ఓం అంటాడు. ఇప్పుడు ఇందాక ఆయన ఓం ఓం అంటున్నాడు కదండి, అలా అనకూడదు. ఓంకారాన్ని అలా ఉచ్చరించకూడదు. దానికి ప్రణవం అని పేరు. దానికి ఒక లెక్క ఉంది. అకారము, ఉకారము, మకారము, అర్ధమాత్ర, ప్రణవాతీతం. 5 బీజాక్షరాలతో కూడుకున్నటువంటిది ఓంకారం. అటువంటి ఓంకారం సర్వవేదేశు, సర్వవేదాల చేత ప్రతిపాదించబడినటువంటి ప్రణవం ఆయనే. ఓంకారం ఎవరండి? మన వెనకాల ఓంకారం వేసి ఉన్నాం కదా, ఇంటికి దానికి సంకేతం ఎవరైనా ప్రణవ. ఓంకారం నేనే. ప్రణవ సర్వవేదేశు, సమస్త వేదాలు ఎవరు? ఆ వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఆయనే. శబ్ద, శబ్దం అంటే వేదాల ద్వారా వచ్చేటటువంటి శబ్దం. సోహం, తత్వమసి, అహం బ్రహ్మస్మి, ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? వేదం. అలాగే హే పౌరుషం ఋషు, పౌరుషం మనుషుల్లో ఉన్నటువంటి పౌరుషం నేనే. నేను లేకపోతే వాడికి పౌరుషం ఉండదండి. ఎవడికి పౌరుషం లేదో వాడు ఏది సాధించలేడు. ఏముండాలి? పౌరుషం ఉండాలి. పౌరుషం ఉండాలి కానీ కోపం అనకూడదు. కోపాన్ని పౌరుషాన్ని రెండు ఒకటి అంటారు. పౌరుషం అంటే పట్టుదల కదా. కోపంలో వివేకం ఉండదు. కోపం చేత ఘనత కొంచెం అయిపోవును. ఏకనుక ఎవడు కోపం పడ్డాడో వాడి గొప్పతనం సగం తగ్గిపోతాడు. కోపం ఎవడు పడ్డాడో వాడిలో ఏం పోతుంది? ఘనత పోతుంది. ఘనత అంటే ఏంటి? గొప్పతనం కొంచెం అయిపోతుంది, తగ్గిపోతుంది. అతనే కోపం చేత దాని ఘనతను తొక్కేసుకుంటున్నాడు. దీని కోపం పనికిరాదు. పౌరుషం కావాలి. పౌరుషం ఉన్నవాడు కోపం పడ్డాడు అంటే ఆ పౌరుషానికి కూడా నేనే కాదు. అన్నిటిలోనే ఆయన ఉన్నాడు. అలాగే ఇంకా పుణ్యోగంధ పృథివ్యాం తేజస్యాస్మి విభావశో. పుణ్యోగంధ, వస్తువులలో సుగంధం ఉంది కదండి. పుణ్యోగంధ, ఆ వస్తువులు ఉన్నటువంటి ఇందాకేమో రసం అన్నాడు, ఇప్పుడు గంధం అంటున్నాడు. మామిడి పండు ఎలా వాడుతుంది? ఏ వాసన వస్తుంది అక్కడ. ఆ వాసన ఎవడదే? గీత ఉండడం వల్ల, నేను ఉండడం వల్లే ఆ గంధం అంటే సుగంధం. ఆ సువాసనకి నేనే మూలకారం. పృథివ్యాంశ, మట్టి ఉంది కదండి, వర్షం కురిసిన మట్టిలోంచి ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసన కలిగించేది పృథివీ. ఆ పృథివీ లోపల నేను ఉండబట్టే ఆ మట్టిలో నుంచి వాసన వస్తుంది. తేజస్శాస్ని విభావసు, అలాగే తేజస్సు. అగ్నిలో ఎలుగు, నీటిలో రసం. జీవనం సర్వభూతేషు, సమస్త ప్రాణికోటిలోనే, చీమలోను, దోమలోను, మనుషులోను జీవం ఉందా? జీవం అది నేనే. నేను ఉండడం వల్లే అన్నీ జీవిస్తున్నాయి. అంటే ఎవరిని పట్టుకుంటున్నాం మనం? ఈడే దేవుడై ఉండి ఇంకొక దేవుడిని ఆరాధించాలి అంటే ఏమైంది అక్కడ? దేవుడేటో తెల్లలేదు. దేవుడు తనకంటే వేరుగా ఉన్నాడని భావంతో చేస్తున్నాడు. తపశ్శాస్మి తపస్విషు. సాధన నమ్మకంగా చిత్తించిందనుకో, దాని కారణం నేనే. చిత్తించలేదు కదా తపస్విషు, దానికి కూడా నేనే కారణం. ఏమర్థమవుతుంది? అందుకని ఈశ్వరానుగ్రహం కావాలంటారు.
ఎవరికి ఈశ్వరానుగ్రహం కలిగిందో వాడిని సర్రగా తీసుకెళ్లి దేవుళ్ళు లయం చేసి పడతారు. అంటే మొత్తం సారాంశం ఏంటంటే మొత్తం అంతా ఆయన వల్లే. అంచేత పుణ్యోగంధ పృథివ్యాంచ తేజస్సాగ్ని విభావసు జీవనం సర్వభూతేషు తపస్సాస్మి తపస్విషు. ఈ రకంగా అన్ని వస్తువులలోనూ కూడా ఆ పరమాత్మ, పరమాత్మ లేనటువంటి వస్తువు లేదు. బీజం మాం సర్వభూతానం విద్ధిపార్థ సనాతనం. బీజం మాం సర్వభూతానం. విత్తనం మొలేసాం అనుకోండి, బీజం అది మొలవడానికి కారణం నేనే. అలాంటి మొలవడానికి సంబంధించినటువంటి బీజశక్తి నాదే. ఒక స్త్రీ పురుషుల్లో కలయిక నుంచి ఒక జీవం వస్తుందనుకోండి, దేనివల్ల? నా వల్లే. బీజం మాం సర్వభూతానం. భూతములంటే ప్రాణికోటి. ఈ ప్రాణికోటులందరిలోని కూడా ఆ బీజం ఏది? ఆ శుక్ల శూన్యతలు ఏర్పడడానికి కారణం ఆయన. బీజం మాం సర్వభూతానం విద్ధిపార్థ సనాతనం. అంటే ఈయన ఎక్కడున్నాడు? సనాతన. వస్తువులన్నీ తీసేయచ్చు, కానీ ఈయన తీసేయటం కుదరదు. అన్ని వస్తువుల్లోనే ఆయనే, ఏ వస్తువులో చూసినా ఆయనే. బుద్ధి మతామస్మి. ఒకడు బుద్ధిమంతుడు ఉంటాడండి, ఒకడు బుద్ధి లేనివాడు ఉంటాడు. రెండింటికి నేనే కారణం. ఆడికి బుద్ధి కలిగేలాగా వీడికి బుద్ధి లేకుండానే ఎందుకు చేస్తున్నాడైనా? వీడు చేసిన పనులు, వీడు చేసిన కర్మలు, వీడు చేసిన స్వభావం. అందుచేత బుద్ధి మతామస్మి. తేజస్తే తేజస్వినామహం. ఒకడు మంచి అందంగా ప్రకాశంగా ఉంటారు, ఒకడు కురూపుగా ఉంటారు. దానికి కూడా నేనే కాదు. అందంగా ఉండడానికి, అందహీనంగా ఉండడానికి నేను ఇచ్చిందేదంతా. నేను అందులో ఉండడం వల్లే ఆ ఎలుగు, ఆ ప్రకాశం. బీజం మాం సర్వభూతానం విద్ధిపార్థ సనాతనం. ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి నిత్యము తిరుగుతూ ఉంటాయి, వస్తూ పోతూ ఉంటాయి. అన్నిసార్లు అదే వస్తువు రాదు, అన్నిసార్లు అలాంటి వస్తువే రాదు, అన్నిసార్లు అలాంటి జన్మే రాదు, మారిపోతూ ఉంటాయి. కానీ లోపల ఉన్నటువంటిదో సనాతనం, అది మారుతుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే ఉంటుంది. ఆ ఎప్పుడు ఉండడం వల్లే ప్రతి ఒక్కరు కూడా నేను ఎప్పుడు ఉంటానన్న భావనలో ఉన్నారు. ఓ అందరూ పోతున్నా సరే నేను మాత్రం పర్వాలేదు ఉంటాననుకుంటున్నాను. నేను ఉంటానన్నది ఎవరిది? ఆ సనాతనం. ఆ లోపల ఉన్న దాన్ని బట్టి అదే మన స్వరూపం. దాని నుంచి మన బుద్ధి, మన మనసు ఇవన్నీ పనిచేసి ఈ భావనలోకి వచ్చేసాం. శరీరాన్ని చూసి శరీరం భావనలోకి వచ్చేసాం. ఏమవుతుంది? దేన్ని వదిలిపెట్టేస్తున్నాం? వాస్తవాన్ని, ఒరిజినల్ని, ఆ సనాతనమైనటువంటి ఆత్మతత్వాన్ని వదిలేసి ఆత్మతత్వం చుట్టూరు ఆవహించినటువంటి ఈ అపరా ప్రకృతి యొక్క సమ్మేళనంతో తయారైనటువంటి వస్తువును పట్టుకున్నాం. ఇప్పుడు మార్చం అంటే చెప్పండి. బలం బలవతామస్మి కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. బలం బలవతామస్మి. అక్కడ మంచి బలంగా ఉంటాడు, అక్కడ విడిపోతూ ఉంటాడు. ఒకటికి బలం ఉండదు, అక్కడ మంచి బలంగా ఉంటాడు. నేను పెద్ద బలవంతుని అనుకుంటున్నాడు, నిలబెడుతున్నాడు. బలం బలవతామస్మి. దానికి నేనే కారణం, దీనికి నేనే కారణం. ఆడుగాది కారణం. ఆడు అనుకుంటున్నాడు నేను బలవంతుని అనుకుంటున్నాడు, నేను బలహీనుడిని అనుకుంటున్నాడు. అట్టి మాదిరిగానే కామరాగ వివర్జితం. రాగం అంటే ఏంటి? కోరిక వదలడము. విరాగం అంటేను, విరాగం అంటే కోరిక లేకుండా ఉండడం. కోరిక కలిగి ఉండడానికి నేనే కారణం, ఆడికి కోరిక లేకపోవడానికి కూడా నేనే కారణం. కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షు. స్త్రీ పురుషుల్లోని కామవాంఛ కలగడానికి కారణం నేనే, లేకపోతే సృష్టి లేదు. ఈళ్ళది అనుకుంటున్నారు, అది ఆ కోరిక ఈళ్ళది కాదు, శక్తి కూడా ఈళ్ళది కాదు. మరి ఎవరిది? ధర్మా విరుద్ధో భూతేషు
కామోష్మి భరతర్షి. సృష్టించబడడం కోసమే ఆ కోరిక. దాన్ని వీళ్ళు ఎలాగ ఉపయోగించుకుంటున్నారు? వీళ్ళు సొంత భావాలతో మార్చుకుంటున్నారు. ఈ రకంగా ఏశైవ సాత్విక భావ రాజస్థామసాక్షయే మత్త ఏ వేతి తాం విద్ది నత్వహం తేషు తే మయి. ఈ రకంగా ఏశైవ సాత్విక భావ రాజస తామసాక్షి మూడు ఏంటండి? ఒకటి సాత్విక గుణము, ఇంకొకటి రాజస గుణము, ఇంకొకటి తామస గుణం. ఈ మూడు గుణాలు మాత్రం ప్రకృతి. ఈ ప్రకృతి లోపల ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడు కదా, ఈ గుణాలని వాటికి కావలసినటువంటి ప్రకాశాన్ని ఇచ్చేది చైతన్యం. చైతన్య మత్త ఏవేది దాని అత్వహం తేజుతేమి. ఈ ప్రకృతి గుణాలు బాగా గుర్తుపెట్టాలి. నిద్రపోయింది తామస గుణం, మనసు పరిగెడుతుంది రాజస గుణం. అంటే ఈ రకంగా సత్వగుణం శాంతంగా ఉంటాడు ఒకడు, ప్రశాంతంగా ఉంటాడు సత్వగుణం. అంటే సత్వగుణ లక్షణాలు, రజోగుణ లక్షణాలు, తమోగుణ లక్షణాలు తెలుసుకొని సత్వగుణ లక్షణాలని మనం బలపరుచుకోవాలి. సాధకుడికి సత్వగుణం సహకరించదు. రజోగుణం ఎన్నో ఆలోచన చేస్తూ సుఖం లేకుండా పరుగులెడుతూనే ఉంటుంది. ఆకలి దప్పుకులు కలిగించేది రజోగుణం, నిద్రపోయేలాగా చేసేది తమోగుణం. స్త్రీ పురుషుల్లోని కామవాంఛను రేకెత్తించేది రజోగుణం. సత్సంగం ఆలకించాలి, జ్ఞానం తెలుసుకోవాలి, దేవుని తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగించేది సత్వం. ఈ మూడు గుణాలతో కూడిందని ఏమంటారు? ప్రకృతి అంటారు. ప్రకృతి మూడు గుణాలు. ఈశైవ సాత్విక భావ రాజస తామసాక్షి. అంటే మనలో ఎవడికైతే లోపల జ్ఞానం ఉందో, చైతన్యం ఉందో, అటువంటి సాధకుడు ఏ గుణం దేనికి సంబంధించిందో తెలుసుకుని ఉంటే, శరీరం ఉందండి, శరీర లక్షణాలు, ప్రాణం లక్షణాలు, మనసు లక్షణాలు. మన శరీర లక్షణాలు ఏంటండి? కులము, గోత్రము, సావు, పుట్టుక, స్త్రీ పురుష భేదము. దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించి. ఆకలి దప్పిక ప్రాణానికి సంబంధించి. శోకము, మోహము, సుఖము, దుఃఖము మనసుకు సంబంధించి. మూడు వస్తువులు ఇక్కడ చెప్తాను. శరీరం తమో గుణానికి సంబంధించి, ప్రాణం రజోగుణానికి సంబంధించి, మనసు సత్వగుణానికి సంబంధించి. ఇక్కడ మూడు వస్తువులు ఉన్నాయి. తమో గుణంతో ఒకటే, రజోగుణంతో ఇంకొకటి, సత్వగుణంతో ఇంకొకటి. ఏ శైవ సాత్విక భావ రాజస తామసాక్షి. మూడు వస్తువులు లోపల ఏముంది? మత్త ఏవేది తాను విద్ది నత్వహం తే సుతేమయి. లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపాన్ని ఏ చెప్పింది? మనసు, ప్రాణము, శరీరం. అంటే శరీర ప్రాణ మానసాదులకి ఒక్కోసారి సమానంగా సమపాళ్ళు గుణాలు ఉండవు. హెచ్చు తగ్గులు వస్తాయి. ఆ హెచ్చు తగ్గులను అనుసరించి మనసులో కూడా తమో గుణ, రజోగుణ, సత్వగుణ పాడు ఉంటాయి. ప్రాణంలో కూడా ఉంటుంది, శరీరంలో కూడా ఉంటుంది. ఒకటి శరీరంలో సత్వగుణ పాలు ఎక్కువగా ఉందనుకోండి, అది సాత్వికంగా, మంచి అందంగా, మంచి శుభ్రంగా, మంచి శుద్ధమైన శరీరం కలిగి ఉంటుంది. రజోగుణం కలిగితే అలాగే తమో గుణం కలిగితే మనిషిని అలా చూడగానే ఆ మనిషి శరీరంలో ఏ గుణం ఎక్కువగా ఉందో చెప్పచ్చు. ఏమి చదవక్కర్లేదు, కొంచెం తెలియాలి, ఈ శ్లోకం చెప్తే చేయాలి. అలాగే అతను మాట్లాడే మాట, అతను తినే తిండి, అతను అలంకరించుకునే అలంకారం, అతను చేసే పనులు, ఏ గుణాలు పాళ్ళు ఎక్కువగా ఉన్నాయో ఇదే పాపం చెప్పినట్టు అర్థం. అంటే మొత్తం జరిగేదంతా ఏంటి? నడక. గుణాలే. లోపల ఉన్నవాడు గుణరహితుడు అని అర్థమైందా? లోపల ఉన్నవాడికి యువతలు ఉన్నాయన్నీ కూడా గుణ సముదాయం. ఇప్పుడు మనం దేన్ని ధరించున్నాం? గుణాలతో కూడిన సముదాయాన్ని ధరించి ఆ గుణ సముదాయంతో కూడినటువంటి దాన్ని నేనంటున్నాం.
ఎవరిని వదిలేసాం మనం? మనల్ని వదిలేసుకుని మనం కానటువంటి దానిని పట్టుకుని అదే నేనని దానితో కర్మలు చేయడము, సుఖాలు దుఃఖాలు బాగు భయాలు అనిపిస్తున్నాడు. అంటే ఏం తెలియాలి నీకు? ఈ గుణాలతో కూడుకున్నటువంటి గుణ సముదాయాన్ని వదిలేయాలి. త్రిపురుగుణమయే భావే దేవి సర్వమిదం జగత్ మోహితిం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. సమస్త జీవరాశి అందరూ కూడా మోహితం నాభిజానాతి, దీని చేత మోహింపబడ్డారు. ఏ యజ్ఞం పట్టుకుందనుకోండి, ఏమంటాడు అతను? మోహం భ్రమింపచేయటం, భ్రమింపజేసి తిరిగిరు గుణమై భావై, 3 గుణాలతో కూడుకున్నటువంటి పెద్ద పిశాచి పట్టుకుంది నిన్ను. ఏ గుణ ప్రభావం ఎక్కువ పడుతుందో ఆ గుణ ప్రభావానికి లోనైపోయి అదే నేననుకుని దాని గురించి ఆలోచన చేస్తాను. ఎవరిని వదిలేస్తున్నాం? మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. నా దగ్గరికి వస్తాడు, నన్ను ఎప్పుడు తెలుసుకుంటాడు? చూడండి 13వ శ్లోకం. త్రిపురు గుణమయ్యాయి బాబు, 3 గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి చేత సమస్త జీవరాశి మోహించబడింది, మోహంలో భ్రమించబడింది. చేత దైవీహేష గుణమయి మమ మాయా దురక్షయ మామేవయే ప్రపంచంతే మాయామేతాం తరంతి. అంటే ఈ ప్రకృతిని దాటితే తప్ప పరమాత్మ దర్శనం కాదు, పరమాత్మ సాక్షాత్కారం అవుతే తప్ప మోక్షం లభించదు. మాటల వల్ల ఏమి రాదు. పట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలకట్టుకుపోయి ఆలోచించు, విచారం చేయి. ఏది దేవుడు, ఏది జగత్? ఈ రకంగా ఈ శ్లోకాలు వచ్చే వారం చెప్పుకున్నాం. ఇంతతో ముగించుకున్నాం. అది ఓం తత్వం. ఆత్మబంధువులు చాలా చక్కనైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకున్నటువంటి విషయాల్ని అన్నిటి యొక్క సారాంశం ఏమిటి? ఈ రకంగా సాధన అనేటువంటిది ప్రకృతిని దాటడానికి తప్ప పరమాత్మను పొందడానికి కాదు. ఎందుకంటే మన స్వరూపం పరమాత్మ స్వరూపమే. నేనున్నానన్న ఎదుకే ఆత్మ. దానిని ఇదంతా ఆలోచించి కలగాబలుగుతుంది.